आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। कामारेड्डी जिले के मरकज में सिकंदराबाद के मशहूर यशोदा हॉस्पिटल ने अब ओपी खिदमात को आवाम के लिए दस्तयाब कर दिया है। कामारेड्डी के बस स्टैंड के इलाके में यशोदा हॉस्पिटल की इफ्तिताह हुई। न्यूरो सर्जन डॉक्टर बीजे रजिश ने मीडिया से बात करते हुए कहा कि दिल और दिमाग की सर्जरी और जिगर की पेवंदकारी में यशोदा हॉस्पिटल इफ्तिताह रखता है। बीजे राजेश न्यूरो सर्जन यशोदा हॉस्पिटल सिकंदराबाद। నేను గత 20 సంవత్సరాలుగా యశోదా హాస్పిటల్లో పనిచేస్తున్నాను. 20 సంవత్సరాల నుండి మన యశోదా హాస్పిటల్ ప్రగతి ఉన్నతిని అంతా నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంతో మంది పేషెంట్లను ట్రీట్ చేస్తున్నాను. 20 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు కూడా యశోదా హాస్పిటల్ మన భారతదేశంలోనే, అది గర్వంగా చెప్పుకుంటూ భారతదేశంలోనే కొన్ని భాగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నది. ప్రత్యేకంగా మన బ్రెయిన్ ఆపరేషన్స్, బ్రెయిన్ ట్రీట్మెంట్ లో, హార్ట్ అండ్ లంగ్ లో, లివర్ ట్రాన్స్ప్లాంట్ లో, ఇలాంటి ఎన్నో విభాగాల్లో భారతదేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉంది. నేను న్యూరో సర్జన్ గారిని ప్రథమంగా న్యూరోది చెప్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ థియేటర్ లో ఎంఆర్ఐ పెట్టడము, 3 టెస్ట్ల ఎంఆర్ఐ ఫస్ట్ టైం మన యశోదాలో జరిగింది. ఇంట్రాప్ ఎంఆర్ఐ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనం బ్రెయిన్ లో కంతులు తీసేటప్పుడు ముందు ఎట్లుంటుందంటే, మనం మా సర్జన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 50%, 60%, 70%, కొన్ని సందర్భాల్లో నార్మల్ బ్రెయిన్ వచ్చేసరికి మొత్తం తీయలేము. సో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం నుంచి బయటకు వచ్చి మళ్ళీ 2-3 రోజులు లేదా నెల తర్వాత స్కాన్ చేస్తే ఇంత మిగిలిపోతుంది. సో అలా పూర్తిగా తీయడానికి ఆపరేషన్ మధ్యలోనే స్కాన్ చేసుకుంటాం. స్కాన్ చేసి చూసి మళ్ళీ ఎంత మిగిలిపోయిందని చూస్తే తీయగలుగుతూ అది కూడా తీసేస్తున్నాడు. ఇలాంటిది మొట్టమొదటిసారి 3 టెస్ట్లు మన భారతదేశంలో. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసేది, ఇప్పుడు నేను న్యూరో సర్జన్ 20 సంవత్సరాలు స్టార్టింగ్ లో చేసినప్పుడు ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇప్పుడు మెదడు ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్లతో మాట్లాడుతూ చేస్తాం. పుట్టి చర్మానికి మత్తిస్తాము, మెదడుకి నొప్పి ఉండదు, అందుకని పేషెంట్ తో మాట్లాడుతూ చేస్తాం. అది కూడా మన భారతదేశం మాక్సిమం నంబర్ మన యశోద చేస్తుంది. అందులో ప్రత్యేకంగా మన ఆలోచన విధానము, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని మన మెదడులో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పని చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది మన ఆలోచన విధానం. ఇప్పుడు మీరందరూ ఇట్లా కూర్చున్నారు, నేను కూర్చున్నప్పుడు నేను కూర్చోడం, అట్లాంటి ఎన్నో బేసిక్ సోషల్ థింగ్స్ అనేది ఫ్రంట్ భాగంలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆపరేషన్ అప్పుడు ఇవన్నీ మన క్యాల్కులేషన్ కానీ మన ఆలోచన కానీ అర్థం చేసుకుంటూ పేషెంట్ ప్రశ్నలు వేస్తూ ఆపరేషన్ చేయడం అనేది చాలా తక్కువ హాస్పిటల్స్ లో భారతదేశంలో జరుగుతుంది. మన హైదరాబాద్ లో యశోదాలో మాక్సిమం జరుగుతుంది. దాని మీద మేము ఎన్నో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి, సో ఇవి ఎందుకు వస్తామంటే, మేము వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంత దూరం రానక్కర్లేదు. ఇప్పుడు స్టార్టింగ్ లో ఇనీషియల్ గా ఆపరేషన్ అయినప్పుడు కంపల్సరీ పెద్ద హాస్పిటల్ రావాలి. ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు అంత దూరం పనిచేస్తాను. ముఖ్యంగా మా విజయ్ సర్జరీ అయిన తర్వాత అసలు ఏం తెలియదు. మా వాళ్ళు కాల్ చేసి ఇట్లా పడిపోయిందంటే, బీట్ ఎక్కువైపోయి పడిపోయిందంటే మేమైపోయింది. అక్కడ మా వాళ్ళు సిరిసిల్లాలో ఉండే, యాక్చువల్గా మా అత్త మా వాళ్ళు సిరిసిల్ల, అక్కడ తీసుకెళ్ళి సార్ వాళ్ళు అక్కడ వేస్ట్ బతకాలని చెప్పేసి సర్జరీ చేసి అక్కడ సార్ వాళ్ళు చేసిన తర్వాత బతకాలని చెప్పడంతో సార్ వచ్చేసి జస్ట్ సార్ నాకు తెలియదు, వేరే ఫ్రెండ్ వాళ్ళకి అట్లా పరిచయం జస్ట్ నంబర్ సంపాదించి సార్ కాలేజ్ వెళ్తే సార్ అప్పుడు దగ్గర అందుబాటులో లేడు, రాజస్థాన్ సార్ ఇక్కడ వెళ్ళి సార్ చెప్పడంతో నైట్ 12 వెళ్ళినాం. ట్రీట్మెంట్ చేసేది అక్కడ చూసిన తర్వాత ఒక 13 days కోమాలో ఉండిపోయింది. 13 days కోమాలో ఉండిపోయింది.